హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ఇరవైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి బాసుంది అండి. ఈ స్వీటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఒక 1/2 లీటర్ వరకు నార్మల్ మిల్క్నే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్నైనా తీసుకోవచ్చు. తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మరిగించుకోండి. ఇవి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దగ్గరే ఉండి కలుపుకుంటూ అవి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా పైన ఉన్న అట్టు మొత్తం ఒక పక్కకి అనుకుంటూ అవి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. దీనికి కొద్దిగా టైం ఎక్కువే పడుతుందండి, కాబట్టి దగ్గరే ఉండి మంట హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. చూసారు కదా, ఇవి ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి. ఇక్కడ నేను కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం కోసం చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ను యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కావాలంటే మీరు సాఫ్రాన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ మంట మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అది బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి. దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. దీన్ని మీరు ఇలాగే తినేసేయచ్చండి. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా కూల్గా అయినా తినేసేయచ్చు. ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా. ఈ బాసుందిని ఇలా చాలా ఈజీగా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసుకోవచ్చండి. కావాలంటే మీరు ఇందులోకి దానిమ్మ గింజలనైనా వేసుకొని తినేసేయచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.